బ్రేకింగ్ న్యూస్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి అస్వస్థత చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఆయనకి చికిత్స చేస్తున్నారు. ఛాతీలో నొప్పితో ఆయన హాస్పిటల్లో చేరారు. రెహమాన్ కి యాంజియోగ్రామ్ చేస్తున్నారు వైద్యులు. మా ప్రతినిధి మురళి మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, రెహమాన్ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? ఎన్ని గంటలకు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? అపోలో గ్రీమ్స్ రోడ్ ఆసుపత్రి వర్గాలతో మాట్లాడడం జరిగింది. అయితే TV9 వాళ్ళు చెప్పినటువంటి సమాచారం మేరకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఉదయం 7:30 ప్రాంతంలో ఆయనకి ఛాతీ నొప్పి సమస్యతో బాధపడుతుండడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా ట్రీట్మెంట్ అనేది కొనసాగుతోంది. అయితే ఆ ఛాతీ నొప్పితో మాత్రమే వచ్చారు. హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ ఎలాంటిది లేదు. అయితే కేవలం నిర్ధారణ కోసం మాత్రమే కొన్ని పరీక్షలు చేస్తున్నాం. ఆ పరీక్షలన్నీ కాసేపట్లోనే పూర్తవుతాయి. పూర్తయిన తర్వాత ఆయన్ని డిశ్చార్జ్ కూడా కాదు, కేవలం పరీక్షల కోసం మాత్రమే వచ్చారు, ఆయన ఇంటికి వెళ్ళిపోతారు అన్నటువంటి విషయాన్ని అపోలో ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసిన తర్వాత అభిమానుల్లో చాలా ఆందోళన నెలకొంది. 58 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయనకు గుండెపోటు వచ్చిందన్నటువంటి విషయం బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది అని అందరూ కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. అయితే అపోలోకి సంబంధించి కాసేపట్లోనే దీనిపై ఒక ప్రకటన కూడా విడుదల చేయబోతున్నారు. మెడికల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్ మురళి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కాస్త ఆయనకి ఛాతీలో అనీజీగా ఉండటంతో హాస్పిటల్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదు అని డాక్టర్స్ చెప్తున్నట్లుగా అర్థమవుతోంది. మరి కాసేపట్లోనే ఆయన హెల్త్ కి సంబంధించి వివరాలను డాక్టర్స్ వెల్లడించబోతున్నారు. ఆయన ఛాతీలో నొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రెహమాన్ కి యాంజియోగ్రామ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కార్డియాలజీ వార్డ్ లో ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.